మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా గ్రామీణ నేపథ్యం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయటకు రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా RC16 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పెట్టబోతున్నారని సమాచారం. ఈ నెలలోనే రామ్ చరణ్ పుట్టినరోజు ఉండడంతో ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేస్తారని సమాచారం. దాంతో పాటే టైటిల్ కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇటీవల చరణ్ గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే అభిమానులు బుచ్చిబాబు సినిమాపైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్ చరణ్ తో పాటు బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ మరియు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కలిసి ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశం సినిమాలో కీలక భాగంగా ఉంటుందని, దీన్ని భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక జగపతి బాబు విలన్ గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.